ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం వద్ద తాజా పరిస్థితులపై మంత్రులు సమీక్ష జరిపారు. ఎన్జీఆర్ఐకి సంబంధించిన జీపీఆర్ పరికరం డేటా ఆధారంగా ఆయా స్పాట్స్ లో తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. జీపీఆర్ పరికరం ద్వారా నలుగురి ఆచూకీ కనుగొన్నామని మంత్రులు తెలిపారు. రేపు సాయంత్రం వరకు నలుగురిని బయటకు తీసే అవకాశం ఉందన్నారు. బురద, మట్టి, టన్నెల్ శిథిలాల తవ్వకాలకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ కింద మరో నలుగురు చిక్కుకుపోయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం వద్ద తాజా పరిస్థితులపై మంత్రులు సమీక్ష జరిపారు. ఎన్జీఆర్ఐకి సంబంధించిన జీపీఆర్ పరికరం డేటా ఆధారంగా ఆయా స్పాట్స్ లో తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. జీపీఆర్ పరికరం ద్వారా నలుగురి ఆచూకీ కనుగొన్నామని మంత్రులు తెలిపారు. రేపు సాయంత్రం వరకు నలుగురిని బయటకు తీసే అవకాశం ఉందన్నారు. బురద, మట్టి, టన్నెల్ శిథిలాల తవ్వకాలకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ కింద మరో నలుగురు చిక్కుకుపోయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన చోటు వద్ద ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, జీపీఆర్ పరికరం ద్వారా ఆచూకీ లభించిందని చెప్తున్నారు. ఎప్పటికంతా వెలికి తీసే అవకాశం కనిపిస్తోంది? వివరాలేంటి? ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన జరిగి 8 రోజులు జరుగుతుంది. ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. వైపు ఏదైతే జీపీఆర్ పరికరం, నార్మల్గా ఈ జీపీఆర్ పరికరాన్ని ఆర్మీలో వాడతారు. ఎందుకంటే కూడా శత్రుక్షేషానికి సంబంధించి కూడా ఏదైతే భూమి లోపల 3, 4, 5 మీటర్లు ఉన్నా సరే, ఇంకా ఎక్కువ మీటర్లు ఉన్నా సరే, ఏదైనా కింద ఉందా అన్న కోణంలో అయితే ఈ జీపీఆర్ మిషన్ పరికరం ద్వారా దాన్ని చూసి చెప్తారు. అదే అత్యాధునిక పరికరాన్ని కూడా ఈ టన్నెల్ లోపలికి తెచ్చారు. ఏదైతే టన్నెల్కి సంబంధించి 14 కిలోమీటర్ వరకు కూడా ఎన్జీఆర్ఐ బృందం నిన్న చేరుకున్న తర్వాత అక్కడ ఆ 14 కిలోమీటర్కి సంబంధించి కూడా పూర్తిగా 26 అడుగుల మేర కూడా బురద ఉన్న నేపథ్యంలో అక్కడ ఈ జీపీఆర్కి సంబంధించిన పరికరాన్ని అక్కడికి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా చూస్తే ఏదైతే బురదకు సంబంధించి కూడా పూర్తిగా భూమి లోపల 3 మీటర్ల లోపల అయితే మానవ అవశేషాలు ఉన్నట్టుగా కూడా ఇదైతే జీపీఆర్ పరికరం అయితే గుర్తించినట్టుగా కూడా తెలిసింది. అక్కడ 4 మానవ అవశేషాలు ఉన్నట్టు గుర్తించింది. దానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే 12 బృందాలుగా కూడా 4 షిఫ్ట్ల మాదిరిగా ఒక్కో షిఫ్ట్ కి 70 మంది పనిచేస్తూ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి పోయి అక్కడ సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశాయి. యుద్ధ ప్రాతిపదికన ఒక్కసారిగా కూడా అక్కడ సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తిగా ముమ్మరం చేశాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలకు సంబంధించి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ 4 మృతదేహాలకు ఏదైతే మానవ ఆనవాళ్లకు సంబంధించి కూడా రేపు మధ్యాహ్నం వరకు కూడా అక్కడ ఉన్న బురదనంతా తొలగించి బయటికి తీసుకొస్తాం మృతదేహాలను అంటూ కూడా ఓవైపు మంత్రులు చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా పార్ట్ ఏ కింద ఇక్కడ నిర్ధారించారు. తర్వాత పార్ట్ బి ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ బికి సంబంధించి టన్నెల్ ఏదైతే టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి ఇదంతా కూడా 130 మీటర్ల మేర ఉంటుంది. దీనికి సంబంధించి 1500 టన్నుల వెయిటేజ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి మధ్య భాగం నుంచి ఇంకా కొంచెం ముందరికి మిగతా 4 ఉన్నట్టుగా కూడా ఆ జీపీఆర్ సిస్టమ్ అయితే కనుగొన్నట్టుగా కూడా తెలుస్తుంది. కొంత దూరంలో ఇద్దరు, మరి కొంత దూరంలో కూడా ఇద్దరు ఉన్నట్టుగా కూడా జీపీఆర్ పరికరం ద్వారా గుర్తించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మార్కింగ్ వేశారు. కానీ అక్కడ పోవడానికి దాదాపుగా 26 అడుగుల మేడ కూడా బురద ఇదంతా కూడా కాంక్రీట్ తో ఒకసారిగా పిల్లర్ లాగా అమర్చుకుపోయిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఒకవేళ
ఇదంతా కూడా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సంబంధించి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది, 3-4 రోజులు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ కి సంబంధించి కూడా దాదాపుగా 8 రోజుల నుంచి కూడా 12 బృందాలుగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా శ్రమిస్తూనే ఉన్నాయి. వైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్ కి సంబంధించి ఈ టీమ్స్ అన్ని కూడా రెస్క్యూ చేస్తూనే ఉన్నాయి, లోపల వరకు వెళ్ళి వస్తున్నాయి. కానీ ఈ రెండు రోజుల్లోనే పూర్తిగా దాదాపు ఈ 14 కిలోమీటర్ వరకు వెళ్ళి వచ్చే పురోగతిని అయితే సాధించారు. ఎందుకనంటే మీది నుంచి ఏదైతే అక్కడ 14 కిలోమీటర్ దగ్గర పూర్తిగా మరమ్మతులు ఉన్న నేపథ్యంలో సీఫేజ్ ఒక్కసారిగా వస్తుంది. 2 సెగ్మెంట్ల మేర కూడా కింద పడడంతో సీఫేజ్ నిమిషానికి 5,000 లీటర్ల సీఫేజ్ వస్తుంది. దీనికి సంబంధించి బాహుబలి మోటార్లను అక్కడ 2 అమర్చి అక్కడ నుంచి బయటికి అయితే డివాటరింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ ఏదైతే నలుగురిని రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా బయటికి తీసుకొస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మిగతా నలుగురికి సంబంధించి కాస్త టైం 3-4 రోజులు సమయం పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.